దేవుని స్తోత్రం. ఆయన యొక్క ఆత్మ ద్వారా ఆకర్షింపడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా వందనాలు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26, 27, 28. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం నుండి చదువుతున్నాం. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. జాలి కలిగిన దేవా, కృప కలిగిన నా తండ్రి, సమాధానకర్తయ్యగు నా దేవా, నీ యొక్క వాక్యము గురించి మేమందరము ధ్యానం చేయుచుండగా నీ యొక్క ఆత్మతో నువ్వు మమ్మల్ని దర్శించు ప్రభువా. నీ యొక్క వాక్యములో నిగూఢమైన రహస్యములు మేమందరము తెలుసుకొనుటకు మా అందరి యొక్క మనోనేత్రము మీరు తెరవండి ప్రభువా. నీ యొక్క వాక్యము పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణతో, పరిశుద్ధాత్మ యొక్క స్వరంతో, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మేమందరము మాట్లాడుకొని, వివరించుకొని, స్మరించుకొని, ధ్యానము చేయునట్లుగా అయా చిన్న మందగా మమ్మల్ని అందరినీ నువ్వే ఇక్కడ ఏర్పరిచినందుకు, నడిపించినందుకు నీకే కోట్లాది కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన ఆత్మ ప్రతి ఒక్క బిడ్డకు మీరే అనుగ్రహించిన ప్రభువా. అడవి పువ్వులే నీ ప్రేమ పొందుకొని నువ్వు ప్రభువా. గడ్డి పరకతో సైతం నువ్వు మాట్లాడించగలిగిన సమర్థవంతుడు. గాడిదకు మానవ స్వరాన్ని ఇచ్చి ఉన్నావు ప్రభువా. నేనైతే అడవి పువ్వు కన్నా హీనమై ఉన్నాను, గడ్డి పరక కన్నా హీనమై ఉన్నాను, గాడిద కన్నా హీనమై ఉన్నది ప్రభువా నా బ్రతుకు. అయినను ఎన్నిక లేని వారికి ఎన్నిక ఇచ్చేవాడివి నీవే ప్రభువా. జ్ఞానము లేని వాడికి జ్ఞానం ఇచ్చేవాడివి నువ్వే ప్రభువా. నీ యొక్క పిలుపు చొప్పున, నీ యొక్క మాట చొప్పున నువ్వు నన్ను నిలబెట్టి ఉన్నావు కాబట్టి నీ యొక్క మహిమ కార్యము మేమందరము కనులారా చూచున్నట్లు, జీవము కలిగిన దేవుని యొక్క శక్తితో కూడిన వాక్యము మేమందరము నీ యొక్క ఆత్మ చొప్పున వినబడినట్లుగా ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఆయన యొక్క కృపలో 8 నెలల పాటు ఆయన నడిపించిన విధానాన్ని బట్టి యేసుక్రీస్తుకి మరొక మారు కృతజ్ఞతలు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26. గడిచిన 2 నెలల పైనుండి కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క క్షమాపణ గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు కూడా ఆయన యొక్క క్షమాపణ గురించే మాట్లాడుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క ఆదివారము, సెప్టెంబర్ నెలలో మొట్టమొదటి ఆదివారము ఆయన యొక్క బలారాధన గురించి దేవుడు ఆయన యొక్క లేఖనములో మత్తయి సువార్త కానీ, లూకా సువార్త కానీ, యోహాను సువార్త కానీ, మార్కు సువార్త కానీ, ఈ యొక్క 4 సువార్తల్లో ఆయన యొక్క కృప చొప్పున ఆయన యొక్క శిష్యులు 4 పుస్తకాల్లో కూడా 4 సువార్తల్లో కూడా ఆయన యొక్క శిష్యులు రాశారు. వీటిలో మత్తయి సువార్తలో ఉన్న రిఫరెన్స్ మనం అందరం ధ్యానం చేయించున్నాం. మత్తయి సువార్త 26:26లో వారు అనగా అపోస్తులుగా మార్చబడబోచున్న దేవుని యొక్క శిష్యులు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని రొట్టెను ఆశీర్వదించి, రొట్టెను విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఈ రొట్టె నా శరీరము అని చెప్పాను. మరియు యేసు గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి శిష్యులకిచ్చి, గిన్నెలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న కొత్త నిబంధన రక్తము.
బాప్తీసం తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క విశ్వాసి వారి యొక్క జీవితంలో మరి ముఖ్యముగా విశ్వాసం ఎదగాలన్నా, దేవునిలో నిలబడాలన్నా, దేవుడు వారి యొక్క శరీరములో నివాసయోగ్యముగా ఉండాలన్నా, దేవునిలో వాళ్ళందరూ కూడా పాలిభాగస్తులు అవ్వాలన్నా సరే, లేఖనములు చెప్పుచున్న ప్రకారము బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్క విశ్వాసి కూడా వారి యొక్క సంఘము యొక్క నిబంధన ప్రకారము మంత్లీ వన్స్, నెలకు ఒకసారైనా, వారానికి ఒకసారైనా, ప్రతిరోజు ఒకసారైనా సరే ఈ యొక్క బలారాధనలో పాలుపంపులు పొందుకోవాలి. బలారాధన గురించి దేవుడు చెప్పిన వాక్యమే ఈ యొక్క మత్తయి సువార్త 26:26. దీంట్లో ఎన్నో లాస్ట్ వీక్ అయినా, గడిచిన 2 వారాలైనా, అంతకుముందు కూడా ఇదే వాక్యం మనం అందరం మాట్లాడుకుందాం. అంతకుముందు నేను అడిగిన ప్రశ్న మరొకసారి అడుగుతున్నాను. దేవుడు నోటితో సృష్టిని సృజించి ఉన్నాడు. అంటే దేవుడు తన నోటి మాట ద్వారా ఈ యొక్క లోకంలో ఉన్న సకల చరాచర జీవరాశులన్నిటినీ కూడా అగుగాక అంటే అవిని, ప్రాణం ఉన్న ప్రతి ఒక్క జీవి, ఒక మనిషి తప్ప మిగతా అన్ని జీవులు అంటే చెట్లు, జంతువులు, ఆకాశం ఎగురు పక్షులు, సముద్రములో నివసించు ఈ చేపలు కానీ, అదే నీళ్ళలో నివసించు ప్రతి ప్రాణి, ఇవన్నీ కూడా దేవుడు తన చేతితో ఎక్కడ చేయలే. అవన్నీ కూడా దేవుడు నోటి మాట చొప్పున అవన్నీ కూడా సృష్టించబడి ఉన్నవి, నిర్మించబడి ఉన్నవి. ప్రాణం లేని ఇక కొండలు అవ్వచ్చు, సప్త సముద్రాలు అవ్వచ్చు, అన్నీ కూడా దేవుని యొక్క నోటి మాట ద్వారా సృష్టించబడి ఉన్నాయి. దేవుని యొక్క నోటి మాటకున్న విశిష్టత అలాంటిది. మరి దేవుడు ఆయన చేసిన ఎన్నో బైబిల్లో యోహాను గారు చెబుతూ ఉంటారు, ఆయన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు ఈ యొక్క భూమిలో చేసిన అనేకమైన అద్భుత ఆశ్చర్య మహిమ కార్యములు కానీ, సూచక్రియలు కానీ రాయటానికి ఈ పుస్తకం మాత్రమే కాదు, అంటే బైబిల్ మాత్రమే కాదు, భూమి యావత్తులో ఉన్న అన్ని పుస్తకాలు కూడా సరిపోదు, రాయటానికి మన ఆయుష్ కూడా సరిపోదు, అంత గొప్పగా ఉంటాయి దేవుడి యొక్క కార్యములని యోహాను సువార్త 21వ అధ్యాయము లాస్ట్ వచనంలో రాసి ఉంటుంది. మరి ఇంత గొప్ప కార్యములు జరుగుతున్నాయి కదా యేసుక్రీస్తు ప్రభువు యొక్క నోటి మాట ద్వారా. ఆయన చేసిన మొట్టమొదటి సూచక్రియ కూడా ఒక కానాను విందులో నీళ్లను ద్రాక్షరసంగా మార్చబడాలి అని దేవుడు నోటి ద్వారా మాత్రమే అది సాధ్యమైంది కదా, అన్నీ మీకు తెలుసు కదా. నెక్స్ట్, ఎంతోమంది రోగులకి దేవుడు స్వస్థపరిచాడు. అవిటి వాళ్ళకి, కుంటి వాళ్ళకి, ఇలా కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు రావటం, పక్షపాతం ఉన్న వాళ్ళు స్వస్థపరచబడటం, గుడ్డి వాళ్ళకి చూపు కలగటం, చెమిటి వాళ్ళకి చెవులు వినికిడి శక్తి కలగటం, మగవాళ్ళకి నోరు తెరవబడి మాట్లాడటం, అవయములన్నీ చచ్చిపడిపోయి ఉన్న వాళ్ళు కూడా దేవుడి యొక్క జీవపు వాక్యము ద్వారా వారి శరీరములో దేవుని యొక్క బలము ప్రవహిస్తూ వారి యొక్క అవయములన్నీ కూడా బలము పొందుకొని పనిచేయటం. ఈ ఆఖరికి లాజరు అనే ఒక వ్యక్తి చనిపోయినా కూడా దేవుడి యొక్క మాట చొప్పున లాజరు లేచిరా అనగానే మృత్యువు ఒడిలో ఉన్న ఆ యొక్క మనిషి సైతము దేవుడి యొక్క మాట చొప్పున ప్రాణము మళ్ళీ తిరిగి పొందుకొని సజీవుడిగా వచ్చాడు, లోకానికి సాక్షిగా నిలబడి ఉన్నాడు. ఇలా ఎన్నో అద్భుతాలు చేశారు. ఇవన్నిటిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటి? కామన్ పాయింట్ ఏంటంటే దేవుడు నోటి మాట కామన్ పాయింట్. సూచక్రియలు రకరకాలుగా ఉన్నాయి. స్వస్థత వరం అవ్వచ్చు, అద్భుత ఆశ్చర్య మహిమ కార్యములు రకరకాలుగా ఉన్నాయి సూచక్రియలు. ఇన్ని సూచక్రియల్లో కూడా దేవుడు దేని ద్వారా అలాంటి కార్యములు చేసి ఉన్నారు? సరే, మనం మొదటి వాక్యం ఏంటి? సృష్టి యావత్తు ఎలా సృష్టించబడిందంటే నోటి మాట ద్వారానే. ప్రాణరాశులు, జీవరాశులు అన్నీ ఎలా సృష్టించబడ్డాయి? మనుషులు తప్ప మిగతావన్నీ నోటి మాట ద్వారానే. గుడ్డివాడి చూపు ఎలా వచ్చింది? దేవుడు నోటి మాట ద్వారానేగా. కుంటి వాళ్ళకైనా, చెమిటి వాళ్ళకైనా, మగ వాళ్ళకైనా, స్వస్థత లేని ఎటువంటి మనిషి అయినా, ఆఖరికి ప్రాణం లేని వాడికైనా సరే దేవుడు నోటి నుండి బయలుదేరి వెళ్ళు ఆయన మాట చొప్పున మాత్రమే అవిని. మరి అలాంటప్పుడు ఈ యొక్క వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నారు? ఒక రొట్టె పట్టుకొని
ఉదాహరణకి నా చేతిలో చూడండి, నా చేతిలో పెన్ను ఉంది. దీన్ని కాసేపు రొట్టె అనుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు రొట్టె పట్టుకున్నారు. పట్టుకొని రొట్టెను ఆశీర్వదించారు. రొట్టెను విరిచారు. విరిచి శిష్యులకు ఇచ్చారు. శిష్యులు తీసుకొని తినండి అని దేవుడు ఆజ్ఞాపించారు. ఓకే, ఆజ్ఞాపించినప్పుడు అలా తినండి అని చెప్పినప్పుడు దేవుడు ఏమన్నాడు? అండర్లైన్ చేసుకోండి, ఇది నా శరీరం అని చెప్పాను. అది అండర్లైన్ చేసుకోండి. నీళ్ళకి కానాను విందులో వాటర్, ఒక డ్రమ్ము నిండా, ఒక బ్యారెల్ నిండా వాటర్తో నింపమన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ వాటర్కి దేవుడు నోటి ద్వారా ప్రార్థన చేయబడిన పిమ్మట నీళ్లు ద్రాక్షారసముగా మార్చబడి ఉన్నవి. నాకు ముందు మనం మాట్లాడుకున్న మాట ప్రకారము ప్రతిదీ కూడా, ఎన్ని అద్భుతాలు జరిగినా, సూచక్రియలు జరిగినా, ఆశ్చర్య కార్యములు జరిగినా ప్రతిదీ కూడా యేసయ్య మాట చొప్పున మాత్రమే అవన్నీ కూడా జరిగినాయి. ఇక్కడ కూడా యేసయ్య మాట ఉందగా, ఇది నా శరీరము అని చెప్పాను. ఇక్కడ కూడా యేసయ్య మాట ఉందగా, ఇది నా శరీరం అని చెప్పాను. మరి రొట్టె ఎమ్మటి శరీరంలోకి మార్చబడాలిగా. నీళ్లు ద్రాక్షారసముగా మార్చబడినప్పుడు ఒక రొట్టె శరీరంలోకి మార్చబడాలిగా. ఎందుకు మార్చబడలేదు? అండర్లైన్ చేసుకోండి, ఇది నా శరీరము అని చెప్పాను, అది అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్ సేమ్ మళ్ళీ చూడండి. ఇంకా ఇది గిన్నె అనుకుందాం. 27వ వచనం, ఇది గిన్నె అనుకుందాం. గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి శిష్యులకు ఇచ్చి, గిన్నెలోనిది మీరందరూ త్రాగుడి, అండర్లైన్ చేసుకోండి, ఇది నా రక్తము. మరి గిన్నెలో ఉన్నది రక్తముగా మార్చబడాలిగా. బైబిల్ యావత్తు దేవుడి యొక్క దైవావేశము ద్వారా లిఖింపబడి ఉన్నవి. ఇన్ని పుస్తకాలు అంటే పాత నిబంధన మొదలుకొని కొత్త నిబంధన వరకు, అంటే ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఇన్ని పుస్తకాలు దేవుని యొక్క దైవావేశము ద్వారా లేఖనములు లిఖింపబడి ఉన్నవి. రాసింది మనిషే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రాసినాడు మనిషే, కానీ దైవాత్మ ఆ మనిషిలో నివాసం కలిగి ఉండి దేవుని యొక్క చిత్త ప్రకారము, దేవుడి యొక్క ఆలోచన ప్రకారము, దేవుడి యొక్క నడిపింపు ప్రకారము వాళ్ళు రాశారు ఈ యొక్క లేఖనములు మొత్తం కూడా కదా. మరి ఇన్ని లేఖనములు అన్నీ కూడా దేవుడి యొక్క మాటతో చొప్పున జరుగుతున్నవి. మరి ఈ యొక్క అధ్యాయంలో, ఈ యొక్క వచనములో ఈ రొట్టె శరీరం అగుడుగాక అన్నప్పుడు ఎందుకు అవ్వలేదు? గిన్నెలోనిది త్రాగుడి, ఇది నా రక్తము అని చెప్పాను. మరి రక్తం అది ఆ రోజు అప్పుడు ద్రాక్షరసం రక్తముగా మార్చబడాలిగా. ఎందుకు మార్చబడలేదు? అంటే దేవుడి యొక్క మాటలో విలువ లేదా? క్రియ జరగట్లేదు అక్కడ. మరి అన్నీ జరిగినాయి కదా. కానాను విందులో ద్రాక్షరసముగా మార్చబడినాయి, ఎన్నెన్నో జరిగినాయి దేవుడి యొక్క మాట చొప్పున. మరి ఇక్కడ దేవుడి మాట జరిగిందా జరగలేదా? జరిగిందా? మరి వాళ్ళు రొట్టె తిన్నారా? దేవుడి యొక్క మాంసం తీసుకొని తిన్నారా శిష్యులు? ఆ యొక్క సందర్భంలో వాళ్ళు ద్రాక్షారసం తాగారా? దేవుడి యొక్క బ్లడ్ ఆయన యొక్క దేహంలో ప్రవహించు రక్తం గిన్నెలో పట్టుకొని తాగారా? మరి ఇన్ని మార్పులు, ఇన్ని వస్తువులు మార్చబడినప్పుడు ఎందుకు ఒక రొట్టె శరీరముగా మార్చబడలేదు? ఎందుకు ద్రాక్షారసము రక్తముగా మార్చబడలేదు? నీళ్లు ద్రాక్షారసముగా మార్చబడినప్పుడు ద్రాక్షారసం రక్తంగా మార్చబడదా దేవుడి యొక్క మాట చొప్పున? ఎందుకు మార్చబడట్లా? ఎందుకు మార్చబడలేదు? అది నా ప్రశ్న. ఇన్ని సంవత్సరాల నుంచి బాప్తిజం తీసుకుని ఎన్నో సంవత్సరాలని వాడుక చొప్పున బలారాధనలో పాలుపులు పొందుకుంటున్నారు. మరి ఎందుకు? ప్రశ్న రావాలి కదా. మరి నేను కూడా ఎప్పుడో తీసుకున్నాను అనుకుంటా, నాకు ఎప్పుడో రాల ఆలోచన. ఆయన యొక్క కృపలో వచ్చింది. సమాధానం చెప్పండి. నా ప్రశ్న అర్థమైంది కనీసం మీకు? ఆన్సర్ చెప్పకపోయినా పర్లేదు.
ఇక్కడ దేవుడు మాట బయలు వెళ్ళలేదు, జరగలేదు కాదు వాక్యం. ఇక్కడ ఏంటంటే శిష్యులకి అప్పచెప్పాడు. ఆయన ఈ రొట్టె ఇచ్చింది ఎవరికి? శిష్యులకి. ఆయన గిన్నె ఇచ్చింది ఎవరికి? శిష్యులకి. రొట్టె తినాల్సిన వాళ్ళు ఎవరు? గిన్నెలోని త్రాగాల్సింది ఎవరు? సో దేవుడి యొక్క మాట వెళ్ళిపోయింది బయటికి, ఇది శరీరము, ఇది నా రక్తం అని. ఆ మాట విన్నది ఎవరు? శిష్యులు. శిష్యులు ఆ రొట్టె తింటున్నప్పుడు వాళ్ళ మైండ్లో ఏం పెట్టుకొని తినాలి? అది ఆయన శరీరం అని తినాలి. అది చపాతీ పిండి అనుకొని తింటే, అది గోధుమ పిండి అనుకొని తింటే అది గోధుమ పిండి, అది మైదా పిండి అనుకొని తింటే అది మైదా పిండే, అది వాటర్ అనుకొని తాగితే అది వాటరే, అది మిక్సీలో దాక్షాకాయలు వాటర్ పోసి క్లబ్ చేసిన జ్యూసే కదా అనుకుంటే జ్యూసే వద్ది. దేవుడు మాట, దేవుడు వాక్యము బయలు వెళ్ళిపోయింది. అది స్వతంత్రించుకునేది ఎవరంటే నమ్మి విశ్వసించి ఆ గ్రంథములో ఆ యొక్క అధ్యాయంలో శిష్యులు భుజించు పానము చేయుచున్నారు. ఈ లోకంలో ఇప్పుడున్న రోజు మన మందిరంలో మనము, అలాగే ఇంకో వేరే సంఘంలో వేరే సంఘస్థులు, అలాగే ఈ ఊరు అవ్వచ్చు, ఈ రాష్ట్రం అవ్వచ్చు, ఈ దేశం అవ్వచ్చు, ఈ లోకం అవ్వచ్చు, ఎంతమంది అయితే దేవుడి యొక్క శరీరము దేవుడి యొక్క రక్తం పానము చేయుచున్నారో వారందరూ కూడా నేను భుజించుచున్నది ఒక రొట్టె కాదు, నేను పానము చేయుచున్నది ఒక ద్రాక్షరసము కాదు, నేను భుజించుచున్నది జీవము కలిగిన నిత్యుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము, నేను పాపం చేయుచున్నాను, ఆ పాప క్షమాపణ నిమిత్తము చిందించిన యేసయ్య యొక్క రక్తము నేను పానం చేయుచున్నాను అని విశ్వసించి స్వీకరిస్తే అక్కడ కార్యం జరుగుతుంది. విశ్వసించకుండా తిన్నా, విశ్వసించకుండా పానము చేసినా అది కేవలము భోజన పదార్థమే. ఇక్కడ దేవుడు యొక్క వాక్యంలో ఎటువంటి మిస్యూజ్ కానీ మిస్లీడ్ కానీ జరగల. ఆయన వాక్యము బయలు వెళ్ళింది, కానీ అక్కడ కార్యము పొందుకునే వాళ్ళు ఎవరు అంటే విశ్వాసం కలిగిన వాళ్ళు పొందుకుంటారు, విశ్వాసం కలిగి ఉండలేని వాళ్ళు పొందుకోలేదని అర్థం. 100 మంది తీసుకోవచ్చు బలారాధన, ఒకడికే కార్యం జరిగింది అనుకుందాం అంటే ఆ ఒక్కడు మాత్రమే విశ్వాసం కలిగి దేవుడి యొక్క బల్ల పాలుపొమ్ము పొందుకున్నాడు. మిగతా 99 మంది విశ్వాసం లేకుండా ఒక గోధుమ పిండి తిన్నాడు, ఒక ద్రాక్షరసం తాగాడు. అనేకులు సంఘంలో ఉన్నారు, అనేకులు బాప్తిజం తీసుకొని బలారాధనలో పాల్గొని పొందుకున్నారు. కొందరు మాత్రమే కార్యములు జరిగినాయి వారి జీవితంలో. నూతన హృదయం వాళ్ళు కలిగి ఉన్నది, నూతన స్వభావం వాళ్ళు కలిగి ఉన్నవి. పాతవి వాళ్ళలో ఏం లేదు. పాతవి లోకానుసారంగా పాతవి, తల్లి గర్భంలో జన్మించిన వారి యొక్క ఆలోచనలు, తండ్రి పోలికలు, మేనమామ పోలికలు, వంశపారంపర్యంగా వచ్చిన పోలికలు వాళ్ళలో ఏం లేవు. కారణం వాళ్ళు విశ్వసించి దేవుడి యొక్క శరీరము దేవుడి యొక్క రక్తం పానం చేయుచున్నారు కాబట్టి విశ్వాసము చొప్పున వాళ్ళు భుజించి ఉన్నారు, విశ్వాసము చొప్పున వాళ్ళు పానము చేసి ఉన్నారు. కాబట్టే వారికి కలిగి ఉన్న విశ్వాసము చొప్పున మాత్రమే వాళ్ళు కార్యము పొందుకున్నారు, దేవునిలో పాలిభాగస్తులై ఉన్నారు, దేవునిలో వాళ్ళు కూడా కలిగి ఉన్నారు, నిలిచి ఉన్నారు. అర్థమైందా వాక్యం? ఒక పదార్థము మరి దేవుడి యొక్క మాట చొప్పున ఎందుకు మార్చబడలేదంటే మనిషి యొక్క విశ్వాసం మీదే అది ఆధారపడి ఉంటుంది. నేనైతే విశ్వాసంలో అయినా సరే, వాక్యం చెప్పడంలో అయినా సరే, నడిపింపులో అయినా సరే చాలా చిన్నవాడిని. దేవుడి యొక్క కృపలో ఇప్పుడే ఆయన యొక్క మాట చొప్పున మొదలుపెట్టాం. ఇంకా గొప్ప గొప్ప సేవకులు ఎంతోమంది ఉంటారు, అపోస్తులు అవ్వచ్చు, ఈ అంటే ఇంకా ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు స్వస్థత బయలుదేరి వెళ్తుంది. వాళ్ళందరూ కూడా ఉదాహరణకి వాక్యమే చెప్తుంది కదా. అపోస్తులైన పేతురు గారు ఒక్కసారి వాక్యం చెప్తేనే ఆ యొక్క వాక్యం విన్న 5,000 మంది, ఇంకో సందర్భంలో 3,000 మంది నమ్మి బాప్తిజం తీసుకున్నారు, దేవుడిని సొంత రక్షకుడిగా ఒప్పుకున్నారు. మరి అలాంటి క్రియలు మనం అందరం పొందుకోవాలి కదా. వాక్యం అందరూ చెప్పినప్పుడు మరి అలాగే అందరూ కూడా 5,000 మంది మార్చబడాలిగా. అంటే నీ వాక్యం చెప్పినప్పుడు 5,000 మంది కానీ, లేదా మీరు వాక్యం చెప్పినప్పుడు 5,000 మంది కూడా మార్చబడాలి కదా. అలాంటి క్రియలు జరగట్లేదంటే
చెప్పేవాళ్ళలో విశ్వాసం లేకుండా చెప్తున్నాడా, వినేవాళ్ళు విశ్వాసం లేకుండా వింటున్నారా? చర్చికి వెళ్తాం ఎంత ముఖ్యమో విశ్వాసంతో చర్చికి వెళ్ళటం దానికన్నా ఎక్కువ ముఖ్యం. చర్చికి వెళ్ళినంత మాత్రాన దేవుడిని చూస్తామనేది ఎక్కడా లేదు. లేదు లేదు వాడుకు చొప్పున చర్చికి వెళ్ళాలి. మన దేవుడు మనలో ఉంటాడు, మన హృదయంలో ఉంటాడు. చర్చికి వెళ్ళొద్దని నేను అంటలా. ఒక గ్రూప్ ఆఫ్ గ్యాదరింగ్గా ఉండి ఆదరణ చేసుకోమని వాక్యం ఉంటుంది. మిగతా అన్ని రోజుల్లో ఏకాంతంగా ప్రార్థన చేసుకున్నా కూడా ఒక ఆదివారం రోజు మాత్రము సంఘమంతా కలిసి ఇంతమంది మనుషులు లక్షల్లో ఉన్నా కోట్లలో ఉన్నా వారి ఆలోచనలు అంతకంతకి రెట్టింపుగా ఉన్నా కూడా వారి యొక్క హృదయము ఒక్కరిని ఆరాధిస్తుంది. వారి యొక్క ఆలోచనలు మొత్తము కూడా ఒక్కటై దేవుణ్ణి స్తుతించుచున్నవి. కోటాను మంది ప్రార్థన చేస్తూ ఉంటారు, అందరూ ఒకే అవసరం నిమిత్తం ప్రార్థన చేయరుగా. ఇప్పుడు ఈ క్షణం ఇక్కడ ప్రేయర్ జరుగుతుంది అనుకుందాం, ఈ యొక్క ప్లేస్ మొత్తం ఫుల్ అయిపోయి 1,00,000 మంది కూర్చొని ప్రార్థన చేశారు అనుకుందాం. అందరూ రకరకాల అవసరతల నిమిత్తం ప్రార్థన చేసుకుంటారు. కానీ యేసయ్య 1,00,000 మంది ప్రార్థన ఒకేసారి వింటాడా? అంటే ఆయనకి 1,00,000 చెవులు ఉన్నాయనా? లేదా ఆయనకి 50,000 చెవులు ఉన్నాయనా? మరి ఎలా సాధ్యం అది? ఏమి వినిపిలే. పెద్ద దేవుడా అంటే ఆయన దేహం పెద్దదంటావా? ఆయన స్వరూపము నిన్ను పోలినట్టే ఉంటుంది, లేకపోతే నువ్వు దేవుణ్ణి పోలినట్టే ఉంది నీ స్వరూపం వాక్యం ప్రకారం. సో ఆయన పెద్దడు చిన్నవాడు, ఆయన చెవులు ఇంత పెద్దవి. సో 1,00,000 మంది ప్రార్థన చేస్తే ఆ శబ్దం ఆయన ఒకేసారి వింటాడని కాదు వాక్యం, కాదు, అలా కాదు. ఇంకా ఉంది, అది అక్క చెప్పిన ఆన్సర్ లేఖనంలో ఉంటుంది, బైబిల్లో ఉంటుంది. వింటారు. మరి ఇప్పుడు ఆలోచన రాలేదా? దేవదూతలు వస్తాయి. ఒక ప్రార్థన చేస్తున్నప్పుడు యేసయ్య ఎలా అయితే ఉంటారో కోటాను కోట్ల దేవదూతలు ఇమ్మీడియట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ నోట్లోంచి వెళ్ళక మునిపే అలా తీసుకొని వెంటనే దేవుడికి చేరేస్తాయి. దేవదూతలు ప్రార్థనల్ని తీసుకెళ్తూ ఉంటాయి. అలాగే దేవుడు కూడా స్వయంగా వింటాడు. హృదయంలో ఆలోచన పుట్టక మునిపే నేను ఎరిగి ఉన్నాను, మరి నీ నోట్లో నుంచి నీ పెదాలు ఓపెన్ అయ్యి మాట బయటికి వస్తున్నప్పుడు మరి దేవుడికి తెలియదా? వినపడదా? వింటది. 1,00,000 మంది కాదు, కోటాను కోట్ల మంది ఒకేసారి ప్రార్థన చేసినా వింటారు. అంటే ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే 1,00,000 మంది ప్రార్థన చేస్తున్నాం కదా, 1,00,000లో ఒకటి ప్రార్థనే దేవుడు వింటాడని ఎక్కడా లేదు కదా. లేఖనములు ఏం చెప్తున్నాయి? ఎంతమంది ఉంటే అంతమంది ప్రార్థన దేవుడు వింటాడు కదా. అంటే నా ఉద్దేశం 1,00,000 మంది ఉన్నా కోటాను కోట్ల మంది ఉన్నా దేవుడికి వీళ్ళందరూ ఒకటే. 1,00,000 మందిలో పలానావాడు ఎక్కువ, పలానావాడు తక్కువ, పలానావాడికి డబ్బు ఎక్కువ ఉంది సో వాడి మీద ప్రయారిటీ ఎక్కువ ఇద్దాం, పలానావాడు అందంగా ఉన్నాడు వాడి మీద ప్రయారిటీ ఇద్దాం, పలానా వాళ్ళకి ఇంకా అప్పర్ క్యాస్ట్లో పుట్టారో లేకపోతే వేరే వేరే అర్హతలు ఉన్నాయి వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇద్దాం, అలాంటివి ఎక్కడా లేఖనంలో లేదు. 1,00,000 మంది ఒకేసారి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఏ మతస్థులు అవ్వచ్చు, ఏ కులస్తులు అవ్వచ్చు, ఏ జాతి వాళ్ళైనా అవ్వచ్చు, వాళ్ళు రంగున్నా రంగు లేకపోయినా, ఎత్తున్నా పొట్టిగా ఉన్నా, అందంగా ఉన్నా అందహీనంగా ఉన్నా, ఆస్తిపరులైనా భేదవాళ్ళైనా అవిటి వాళ్ళైనా అన్ని అవయవాలు కరెక్ట్గా ఉన్నా సరే 1,00,000 మంది ప్రార్థన చేసినప్పుడు 1,00,000 మంది యొక్క ప్రార్థన ఒక్కసారి ఆయన వింటాడు. దీంట్లో నేను చెప్పే అంశం ఏంటంటే ఆయన ఒక్కడే, ఆయన అందరినీ ఒక్కటే రీతిగా ప్రేమించుచుంటాడు, ఆయన అందరి పట్ల ఒకే రీతిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. మన దేవుడు ఎక్కడా కూడా పక్షపాతము లేనే లేదు. ఓకే, ఇప్పుడు మళ్ళీ వాక్యంలోకి వద్దాం. ఇది నా శరీరము అని చెప్పెను, అండర్లైన్ చేసుకున్నారు కదా. ఇది నా రక్తము అండర్లైన్ చేసుకున్నారు కదా. నెక్స్ట్ అనగా అంటే అర్థం ఏంటి? రక్తము అనగా పాపక్షమాపణ. రక్తము ఈక్వల్ టు పాపక్షమాపణ.
పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న కొత్త నిబంధన రక్తము. కొత్త నిబంధన రక్తము, పాత నిబంధన రక్తము అనేది పోయిన వారం, అంతకుముందు వారాల్లో కూడా మనం మాట్లాడుకున్నాం. మోషే యొక్క ధర్మశాస్త్ర ప్రకారము పాత నిబంధన కాలంలో పాపం యొక్క పరిహారము జంతువుల యొక్క రక్తం ద్వారా పరిహరింపబడతాయి. సో అది పాత నిబంధన రక్తం. యేసయ్య భూమి మీదకి వచ్చి ఉన్నాడు, పాప పరిహారము రక్తము చిందించి ఉన్నారు. ఇది కొత్త నిబంధన. పాత నిబంధన కూడా గ్రంథంలో రాసి ఉంటుంది. పలానా టైం అప్పుడు కన్యక గర్భవతి కుమారుని కంటుంది, ఇలా జన్మిస్తారు, ఇలా మనుషుల యొక్క పాప పరిహార్థమై ఆయన మృత్యువుకి అప్పగించబడి లోకంలో ఉన్న అందరి గురించి ఆ అందరి యొక్క పాపములు ఆయన మీద మోపబడి పాపము చేయని నీతిమంతుణ్ణి పాపిగా మార్చబడి ఆయన యొక్క రక్తము ద్వారా పాపం మీద విజయం కలుగుతుంది. ఇవన్నీ కూడా యెషయా గ్రంథంలో కానీ, ఇర్మియా గ్రంథంలో కానీ, ఇంకా చాలామంది ప్రవక్తలు దేవుడి యొక్క ఆత్మ ప్రేరేపణ చొప్పున గ్రంథంలో లిఖింపబడి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది వాక్యం 28లో, ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ. అసలు రాయకుండా ఉంటే దాంట్లో డిఫరెన్స్ ఏంటి? అంటే రక్తం దేనికి సాధిస్తామని అక్కడ రాస్తుంది. అనగా అంటే అర్థం అనగా అనగా అనగా. ఇప్పుడు ఈయన పేరు ఏంట్రా అంటే జనరల్గా ఎవరో ఒకరు ఏదో సంథింగ్ పలానా పేరు చెబుతారు. అది అర్థం కాలేదనుకో, ఈయన పేరుకి ఏంటి అర్థం అని కూడా అడుగుతారు కదా. అట్లాగే ఇక్కడ రక్తం అని రాస్తుంది. ఈ యొక్క 28వ వచనంలో రక్తం అని రాసి అనగా అని రాస్తుంది. అంటే రక్తానికి ఒక అర్థం ఉంది కదా. రక్తం ఈక్వల్ టు ఏంటి? పాపక్షమాపణ. రక్తం ఈక్వల్ టు పాపక్షమాపణ. ఈ యొక్క పాపక్షమాపణ ఒకరికైనా, అనేకుల కొరకు. అది కూడా అదే వచనంలో ఉంటుంది. ఇందాక ఎందుకు ఇట్లా 1,00,000 మంది ప్రార్థన చేస్తే ఏంటి, 1,00,00,000 మంది ప్రార్థన చేస్తే ఏంటి అని ఎందుకు చెప్పామంటే ఇందుకే, అనేకుల కొరకు. సో పాప క్షమాపణ అనేది విశ్వాసులకు మాత్రమే కాదు, అనేకుల కొరకు. అనేకుల కొరకు. లోకంలో ఎంతమంది జీవులు ఉంటారో, జీవరాశి ఉంటుందో, హ్యూమన్ రేస్, వాళ్ళందరికీ కూడా పాపక్షమాపణ అనుగ్రహింపబడాలి. దేవుడు ఆల్రెడీ ఇచ్చేశాడు. ఇదిగో నా శరీరం తిను అని దేవుడు ఆల్రెడీ చెప్పి ఇచ్చేశారు. ఇదిగో నా రక్తం తాగు, పాపక్షమాపణ పొందుకో అని దేవుడు ఆల్రెడీ ఇచ్చేశాడు. పొందుకోంది ఎవరు? మనుషులే కదా. పొందుకుంటే దేవుళ్ళలో నివాసంగా ఉంటాం, పొందుకోకపోతే దేవుడు ఎవరో మనం ఎవరో అన్నట్టు బతుకుతాం. ఇక్కడ అంతకుముందు వాక్యంలో మనం ఏం మాట్లాడుకున్నాం? యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు రేపు ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన తరతరములు యుగ యుగములు ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన యొక్క క్షమాపణలో యుగ యుగములు తరతరములు ఒక్కటే రీతిగా ఉంది. ఆయన యొక్క ప్రేమ తరతరములు యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉంది. చాలామంది దైవ సేవకులు అవ్వచ్చు, వాళ్ళు ఎందుకు చెప్పారో నాకైతే పెద్దగా జ్ఞానం లేదు, కానీ కొంతమంది చెబుతున్నప్పుడు నేను విన్నా, పాత నిబంధన గ్రంథంలో దేవుడికి కోపం త్వరగా వస్తుంది, ఆయన కోపం ప్రదర్శించే దేవుడు పాత నిబంధన గ్రంథంలో అని కొన్ని రిఫరెన్స్లు తీసుకొని చెప్పారు. కొత్త నిబంధన గ్రంథంలో దేవుడికి కోపం త్వరగా రాదు. కొత్త నిబంధన గ్రంథం అంటే దేవుడి యొక్క కృపాకాలము. కృపలో ఆయన ఉంటాడు కాబట్టి ఆయనకి కోపం త్వరగా రాదు. ఆయన శాంతిగా ఉండి, ప్రేమ కలిగి ఉండి, కృప కలిగి ఉండి మనం ఎన్ని చేసినా సరే క్షమిస్తూ ఉంటాడు. పాత నిబంధన గ్రంథంలో వచ్చేసి గాడ్ ఈజ్ వెరీ ఫెరోషియస్, దేవుడు చాలా ఉగ్రుడు, కోపం, సైన్యములకు అధిపతి అని దేవుణ్ణి అలాంటి క్యారెక్టరైజేషన్లో సంబోధిస్తారు పాత నిబంధన గ్రంథంలో. కొత్త నిబంధన గ్రంథంలో మాత్రం ప్రేమామయుడు, కరుణామయుడు అలాంటి పదాలు వాడుతూ కొత్త నిబంధన గ్రంథంలో ఇలా కృపాకాలం అని చెప్పి సంబోధిస్తారు. ఇవన్నీ యాక్చువల్గా బైబిల్ ప్రకారం ఆలోచించి చూస్తే అవన్నీ కూడా నాకు తెలిసిన దాని ప్రకారం తప్పు. మళ్ళీ చెప్తున్నా, నాకు తెలిసిన దాని ప్రకారం తప్పు. నాకు తెలిసిన దాని ప్రకారం తప్పు అంటాం కూడా యాక్చువల్గా నేను అన్న మాట కూడా తప్పే. లేఖనముల ప్రకారం కూడా తప్పే. హెబ్రీయులకు రాసిన పత్రికలో మాట్లాడుకున్నాం కదా, ఆయన నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన పాత నిబంధన గ్రంథమైన కొత్త నిబంధన గ్రంథమైన ఒక్కటే రీతిగా ఉన్నాడు.
ఒక వ్యక్తి మీద దేవుడు కోపం ప్రదర్శించిన, ఒక వ్యక్తి మీద ఆయన క్షమాపణ అనుగ్రహింపబడి ఉన్నా, క్షమాపణ అనుగ్రహింపబడకపోయినా, విసర్జించకపోయినా, ఎన్నికలో ఉన్నా ఎన్నిక లేకపోయినా, ఆ యొక్క మనిషి చేసే ప్రవర్తన బట్టి, దేవుడు ఇచ్చే తీర్పు బట్టి ఉంది తప్ప, దేవుడి యొక్క క్యారెక్టర్లో ఆయన గతంలో ఎలా ఉన్నాడు, ప్రస్తుతంలో ఎలా ఉన్నాడు, రేపటి రోజులో ఇంకో విధంగా ఉంటాడని చెప్పి ఎక్కడా కూడా వాక్యం లేదు. యేసయ్య యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, భిన్నత్వంలో ఏకత్వం, త్రియేక దేవుడు, ముగ్గురు ఒక్కరే. ఆ ముగ్గురు కూడా నిన్న, నేడు, రేపు ఒక్కటే రీతిగా ఉన్నారు. సో మళ్ళీ మూలవాక్యం, ఇది నా శరీరము అని చెప్పాను, ఇది నా రక్తము అని చెప్పాను. రక్తము అనగా పాప క్షమాపణ. సో మనమందరము కూడా దేవుడి యొక్క బలారాధన తీసుకుంటున్నప్పుడు, ఆయన యొక్క శరీరము, ఆయన రక్తము పానం చేయుచున్నప్పుడు, ఇది యేసయ్య యొక్క శరీరము, ఇది యేసయ్య యొక్క రక్తము అని నమ్మి విశ్వసించి పానము చేసినట్లయితే దేవుడి యొక్క కృపా కార్యము, అద్భుత కార్యములు మనమందరము కూడా కనులారా చూస్తాం. అలా విశ్వసించకుండా పానము చేసినట్లయితే, ఏ హృదయముతో అయితే మనము ఆయన యొక్క శరీరము, రక్తం పానం చేస్తామో, అదే హృదయం మన హృదయంలో, అదే మనసు మన హృదయంలో స్థిరపడి ఉంటుంది. ఇది కూడా లేఖనంలో ఉన్నవి. సో ఇక్కడ మనం జరగాల్సింది ఏంటి, మనం ఎలా ప్రవర్తించాలి? విశ్వాసం. దేవుడు చెప్పాడు ఇది రొట్టె కాదు, ఇది శరీరం. దేవుడు చెప్పాడు ఇది ద్రాక్షారసం కాదు, నా రక్తం. దేవుడు చెప్పాడు. ఆ యొక్క సందర్భంలో నీ కంటికి కనిపించేది ఒక పదార్థం, కానీ దేవుడి యొక్క ఆత్మ నీలో నివసించుకొని నీ యొక్క ఆలోచనలు, తలంపులు ఎలా ఉండాలి? మనకి కంటికి కనిపించేది ఏది కూడా మన దృష్టిలో ఉండకూడదు. దేవుడు మాట ఏదై ఉందో అదే మన దృష్టిలో ఉండాలి. ఈ యొక్క సందర్భంలో ఇక్కడ రొట్టె, ద్రాక్షారసం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ యొక్క లోకంలో ఎంతోమంది మనుషులు వారి యొక్క జీవన విధానాన్ని బట్టి ప్రాబ్లమ్స్ వస్తాయి. లేని వాళ్ళు, ఉన్నవాళ్ళు, అలాగే ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. పస్తునుండే వాళ్ళు అనుకోవచ్చు, పస్తునున్నారు, కానీ దేవుడు యొక్క మాట ఏంటి? నీకు ఫుడ్ అనుగ్రహింపబడుతుంది అని దేవుడు వాగ్దానం చేశాడు అనుకుందాం. ఆ టైంలో వాళ్ళు పస్తు నుండి దేవుడు పంపించే ఆహారం మీద దృష్టి పెట్టి ప్రార్థన చేస్తూ కృతజ్ఞత స్తుతులు చెల్లించాలా? నేను పస్తునున్నాను అని చెప్పి ఏడుస్తూ ఉండాలా? కానీ వాళ్ళ ఎదురుగా మాత్రం ఏం లేదు, వాళ్ళకి తినడానికి తిండి, తాగడానికి కూడా ఏం లేదు. ఎలా ఉండాలి? రైట్ నో వస్త్రహీనతలో ఉన్నాం, దేవుడు వాగ్దానం చేశాడు శ్రేష్టమైన బట్టలు వస్తాయని. ఉండటానికి ఇల్లు లేదు, దేవుడు వాగ్దానం చేశాడు ఇల్లు ఉంటుందని. లేకపోతే అస్వస్థత కలిగి ఇబ్బంది పడుతూ ఉన్నాం, మనకి కంటికి కనిపించే ప్రాబ్లం ఒకటి ఉంది, దేవుడు వాగ్దానం చేశాడు. ఆ ప్రాబ్లంని తీసివేసి దేవుడు ఇలా ఆశీర్వదించబడతాడు, దేవుడి ద్వారా ఇలా ఆశీర్వదించబడతావు అని దేవుడు మాట ఇచ్చాడు. దేవుడి యొక్క మాట మీద విశ్వాసం కలిగి లక్ష్య పెట్టడం ఇంపార్టెంటా? మనం అనుభవించుచున్న బాధ మీదే లక్ష్య పెట్టడం ఇంపార్టెంటా? ప్రశ్న అర్థమైందా? ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. ప్రశ్న అర్థమైందా? మన జీవితంలో ఒక కష్టంలోంచి మనం వెళ్తున్నాం. మనిషి ఆ యొక్క కష్టం మీద దృష్టి పెట్టాలా? దేవుడు వారి జీవితంలో చేసిన వాగ్దానం మీద లక్ష్య పెట్టాలా? అలా లక్ష్య పెట్టాలంటే ఏం కావాలి వాళ్ళకి? విశ్వాసం కావాలి. నేను తినేది గోధుమ పిండి అని అనుకున్నప్పుడు అది కూడా ఒక రకమైన విశ్వాసమే, కానీ దేవుడికి ఇష్టమైన విశ్వాసం కాదు. నేను తినేది ఒక గోధుమ పిండి కాదు, నేను తినేది దేవుడి యొక్క శరీరము అని విశ్వసించి తింటే దేవుడు నీలో ఉంటాడు, నీలో దేవుడు ఉంటాడు. ఇది కదా విశ్వాసానికి ఒక ఉదాహరణ. ఇప్పుడు వినయం తీసుకోవచ్చు. రైట్ నో నీకు ఉద్యోగం లేదు, కానీ దేవుడు నీకు వాగ్దానం చేశాడు కదా, పలానా నెలప్పుడు, పలానా టైం అప్పుడు, లేదా పలానా సంవత్సరం అప్పుడు పలానా ఉద్యోగం, లేకపోతే నీకు ఉద్యోగం ఇస్తాను అని దేవుడికి వాగ్దానం చేశాడు.
ఉన్న ఉద్యోగం లేదని చెప్పేసి కూర్చొని అలా దీనంగా బాధపడతాం అలా ఉండాలా? లేక ప్రార్థన చేయు ప్రతిసారి కూడా ఈ క్షణం ఉద్యోగం లేదు, కానీ గడిచిన కాలంలో పలానాప్పుడు నువ్వు నాకు వాగ్దానం చేశావు, నీ యొక్క వాగ్దానం చొప్పున నేను అది స్వతంత్రించుకుంటున్నాను అని విశ్వసించి ప్రార్థన చేసి ప్రార్థనలో ముందుకు వెళ్ళటం ఇంపార్టెంటా? తల ఉపమని అడగట్లా, రెండిట్లో ఏది ఇంపార్టెంటో చెప్పు. మరి అందరం ఎలా ఉంటున్నాం? షుగర్ ఉంది, దేవుడు షుగర్ తీసేస్తాడు అని వాగ్దానం చెప్పుకున్నాడు. మరి షుగర్ ఉంది అని చెప్పేసి బాధపడటం ఇంపార్టెంటా, లేకపోతే దేవుడి యొక్క వాగ్దానం మీద ఆధారపడి ప్రేయర్ చేయటం ఇంపార్టెంటా? దేవుడి యొక్క మాట మీద ఆధారపడటం ఇంపార్టెంట్. సో మనకి కంటికి కనిపించే ఏ ఒక్క సమస్య మీద కూడా మనం దృష్టి పెట్టకూడదు. తిండి తిప్పలు, దాహం లేకపోవటం, దాహంకి తగినట్టు వాటర్ లేకపోవటం, ఉండటానికి ఇల్లు లేకపోవచ్చు, వేసుకోవడానికి బట్టలు లేకపోవచ్చు, అసమాధానంగా ఉండొచ్చు, భార్యాభర్తలు విడిపోయి ఉండటం, అస్వస్థత కలిగి ఉండటం, ఇంకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పెళ్ళి అవ్వదు, పెళ్ళి అయిన పిల్లలు పుట్టరు, ఉద్యోగం ఉండదు, ఉదర పోషకార్థం ఏముండదు, కుటుంబంలో సమాధానం ఉండదు, భార్యాభర్తలు కలిసి ఉంటారు, పిల్లలు కలిసి ఉంటారు, తల్లిదండ్రులను చూసుకోరు, ఇట్లా ఏదో ఒకటి ఇది లేదు అంటానికి ఏదో లేదు. సృష్టిలో ఎవడో ఒకడికి ఏదో ఒక ప్రాబ్లం ఎక్కడ కూడా టచ్ అవుతూ ఉంటుంది మనుషులం కాబట్టి. ఇలాంటి సందర్భంలో మనం అనుభవించుతున్న బాధ మీద మనం దృష్టి పెట్టకూడదు. మనకి కలిగి ఉన్న స్థితి మీద, ఇబ్బంది మీద మనం ఎప్పుడూ దృష్టి పెట్టకూడదు. దేవుడి యొక్క వాగ్దానం మన జీవితంలో ఏం చెప్పింది, ఆ యొక్క వాగ్దానము మనం స్వతంత్రించుకోవాలి. దేవుడు నిశ్చయముగా ఈ క్రియ, నిశ్చయముగా ఈ కార్యం నా జీవితంలో జరిగిస్తాడు అని విశ్వసించాలి. విశ్వసిస్తేనే ఆ యొక్క ప్రాబ్లం తొలగిపోతుంది. విశ్వసిస్తేనే తిండి వస్తుంది, విశ్వసిస్తేనే దాహానికి వస్తుంది, విశ్వసిస్తేనే చినిగిపోయిన బట్టలు పోయి రాజులు వేసుకునే వస్త్రాలు వస్తాయి, విశ్వసిస్తేనే దేవుడు అనుగ్రహించు వాగ్దానం చేసిన ఇల్లు మనకు వస్తుంది, విశ్వసిస్తేనే ఉదర పోషకార్థం ఆయన చెప్పిన మాట చొప్పున ఉద్యోగం వస్తుంది, విశ్వసిస్తేనే ఆయన నిర్ణయించిన కాలంలో పెళ్ళి అవుతుంది, విశ్వసిస్తేనే ఆయన చెప్పినట్టు గర్భఫలము పిల్లలు పొందుకోవచ్చు, విశ్వసిస్తేనే మనం ఏ స్థితిలో ఉన్నా ఆ యొక్క స్థితి మొత్తం కూడా మార్చబడి దేవుడు ఇచ్చు ఆశీర్వాదములకు మనందరం వారసులు అవుతాం. సో ఏం కలిగి ఉండాలి విశ్వాసులు? ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. 2 నెలల్లో లేకపోతే 3 నెలల్లో నుంచి క్షమాపణ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు కూడా క్షమాపణ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ. క్షమాపణకి పరిమితి ఉన్నట్లయితే ఆ రక్తంలో కూడా వేరియేషన్స్ ఉండొచ్చు, కానీ క్షమాపణలో ఎటువంటి పరిమితి లేదు, ఎటువంటి లిమిటేషన్స్ లేదు. అనేకుల కొరకు చిందింపబడుచున్న రక్తం. పాపంలో లిమిటేషన్స్ ఉంటాయి, పాపంలో రకరకాలు ఉంటాయి. ఎటువంటి పాపమైనా సరే, దొంగతనం చేసిన పాపమే, నరహత్య చేసిన పాపమే, వ్యభిచారం చేసిన పాపమే. కానీ అన్ని రకాల పాపాలకి ఒకే రకమైన శిక్ష ఉంటుందా? అంటే పాపాల్లో కూడా రకాలు ఉన్నాయి, పాపాల్లో కూడా తీవ్రత ఉంది. ఇప్పుడు నేను తప్పు చేసి జైలు పాలయ్యానండి. జైల్లో ఎలా ఉంటుంది జడ్జిమెంట్? వారానికి వేసే శిక్ష ఉంటుంది, సంవత్సరానికి వేసేది ఉంటుంది, 7 సంవత్సరాలకు శిక్ష ఉంటుంది, జీవితకాల ఖైదీ కింద కూడా శిక్ష ఉంటుంది. ఇప్పుడు నేను పెన్సిల్ దొంగతనం చేస్తే కూడా నాకు జీవితాంతం జైల్లో వేస్తారా? 10 రూపాయలు దొంగతనం చేస్తే జీవితాంతం జైల్లో వేస్తారా? 1 కోటి రూపాయలు దొంగతనం చేస్తే జీవితాంతం జైల్లో వేస్తారా? కాలు ఎరగొట్టితే జైల్లో వేస్తారా? మనిషిని చంపేస్తే జీవితాంతం జైల్లో వేస్తారా? అంటే ఒక్కొక్క పాపం లేకపోతే ఒక్కొక్క తప్పు బట్టి తీర్పును దాని యొక్క శిక్ష ఉంటుంది కదా. మరి సృష్టి యావత్తులో ఎంతమంది ఎన్ని రకాల పాపం చేసినా వాటన్నిటికీ మెడిసిన్ ఏంటి? వాటన్నిటికీ పాప క్షమాపణ ఏంటి? నేను పెన్సిల్ దొంగతనం చేసినా దానికి పాప క్షమాపణ యేసయ్య రక్తమే. నేను 1 కోటి రూపాయలు దొంగతనం చేసినా దాని పాపానికి పరిహార్థం ఏంటి? యేసయ్య రక్తమే. నాకు కోపంతో ఒక మనిషిని అనరాని మాటలు మాట్లాడినా దానికి ప్రాయశ్చిత్తం ఏంటి? యేసయ్య రక్తమే. నేను ఒకటి కాలు చేయి ఎరగొట్టినా, ఒకరిని చంపేసినా దానికి ప్రాయశ్చిత్తం ఏంటి? యేసు రక్తమే.
చేసే తప్పులు డిఫరెంట్గా ఉంటాయి, చేసే పాపములు డిఫరెంట్గా ఉంటాయి. ఎటువంటి పాపం అంటే చిన్నదైనా, మీడియం అయినా, పెద్దదైనా, బహుఘోరమైన పాపమైనా సరే, ఎటువంటి పాపమైనా సరే, ప్రతి పాపము యోహాను సువార్తలో ఉంటుంది, ప్రతి పాపము యేసు రక్తము ద్వారా, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. అది వాక్యం. ప్రతి పాపం, ఎటువంటి పాపమైనా, చిన్నదైనా పెద్దదైనా సరే, ప్రతి పాపం యేసు రక్తము ద్వారా పరిమితులు ఉన్నట్లయితే అక్కడ ఫలానా పాపములు యేసయ్య రక్తము ద్వారా శుద్ధీకరింపబడతాయి, పవిత్రులుగా మార్చబడతాయి. ఫలానా పాపములు యేసయ్య రక్తము ద్వారా శుద్ధీకరింపబడవు. అలా రాయాలి వాక్యం. అలా రాసలేదు. ఎటువంటి పాపమైనా సరే, ప్రతి విధమైన పాపం యేసయ్య యొక్క రక్తము ద్వారా క్షమాపణ అనుగ్రహింపబడి ఆ పాపము చేసిన వాడు పవిత్రుడుగా మార్చబడతాడు. అది దేవుడి యొక్క వాక్యం. ఓకే, ఇది క్షమాపణ గురించి మాట్లాడుకుంటున్నాం. సో నువ్వు తీసుకునే ఆ యొక్క ద్రాక్షారసం అవ్వచ్చు, అది ఎప్పుడు రక్తముగా మార్చబడుతుంది అంటే విశ్వాసముతో నువ్వు పానము చేస్తే, విశ్వాసముతో నువ్వు ఆ యొక్క రొట్టెను స్వీకరిస్తే, విశ్వాసముతో నువ్వు ఆ యొక్క ద్రాక్షారసం పానం చేస్తే అప్పుడు నువ్వు ఒక కార్యం చూస్తావు. సో మెయిన్ థింగ్ ఏంటంటే విశ్వాసం. ఈ విశ్వాసం గురించి మాట్లాడుకుందాం. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూస్తున్నారు. ఇంకా ఇది ఇష్టం ఉండి వింటున్నారో కష్టం ఉండి వింటున్నారో. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము. యాక్చువల్గా ఈ అధ్యాయం మొత్తం చదవాలి, 1 నుంచి 40 వరకు, 1వ వచనం నుంచి 40 వచనం వరకు. ఎందుకంటే విశ్వాసము, ఆ యొక్క విశ్వాసంలో దేవుని యొక్క జీవ గ్రంథంలో ఉన్న ఆయన యొక్క బిడ్డల యొక్క ప్రవర్తన డీటెయిల్గా రాసి ఉంటుంది. పాత నిబంధన గ్రంథంలో మొదలుకొని కొత్త నిబంధన గ్రంథంలో కూడా దేవుడి యొక్క భక్తుల గురించి రాసి ఉంటుంది. వారు విశ్వాసం కలిగి ఉండటం వల్ల ఎటువంటి అద్భుత ఆశ్చర్య మహిమ కార్యాలు చూశారు అని చాలా క్లియర్గా రాసి ఉంటుంది. 40 వచనాలు మీరు చదవమాకండి, చూద్దాం దేవుడు నడిపింపు బట్టి ఎన్నైతే ధ్యానం చేయగలమో అన్నీ చదవండి. 11వ అధ్యాయం 1 నుంచి. విశ్వాసమన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనటకును రుజువునై ఉన్నది. చాలండి. లాస్ట్ సండే ఈ వాక్యము మేబీ 5 వచనాలు మాట్లాడుకున్నట్టున్నాం. విశ్వాసం అంటే ఏంట్రా అని ఫ్రెండ్స్ మనలో మనం మాట్లాడుకున్నా, అన్నిలు మనం మాట్లాడినా సరే దానికి ఆన్సర్ ఏంటంటే 1వ వచనం. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. వినయ్ యొక్క విశ్వాసం ఏంటి? ఉద్యోగం కోసం నిరీక్షింపబడుతున్నాడు కాబట్టి ఉద్యోగం పొందుకుంటాం. నిజ స్వరూపం అంటే అది స్వతంత్రించుకుంటాం. దేని నిమిత్తం? పెళ్లి కానాలు ఉన్నారు, దేవుడి దగ్గరికి వచ్చేసి నా పెళ్లి కావాలని ప్రార్థన చేస్తున్నారు అనుకో, లోకులకు కూడా పెళ్ళి అవుతుంది, అన్నిళ్ళకి కూడా పెళ్ళిళ్ళు, అన్నిళ్ళకి కూడా ఉద్యోగాలు వస్తాయి. మరి ఎందుకు అట్లా? పెళ్లి కానాలకు పెళ్ళి అయితేనే విశ్వాసం ఉన్నట్ట, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తేనే విశ్వాసం ఉన్నట్ట. మరి అది విగ్రహారాధన చేసే వాళ్ళకి కూడా ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్. వాళ్ళకు కూడా మరి పెళ్ళిళ్ళు అవ్వకుండా ఉండి కొద్ది కాలం తర్వాత ఏదో లేట్గా పెళ్ళి అవ్వటం, ఉద్యోగం పొందుకోకపోయినా ఆలస్యమైనా కూడా కొంచెం ఉద్యోగం వచ్చింది అని అనుకుంటారు కదా. మరి ఏది నిరీక్షణ? ఏది నిజ స్వరూపము? చెప్పండి. విశ్వాసం అంటే ఈ యొక్క వచనంలో విశ్వాసం గురించి మీరు డిఫైన్ చేయండి. ఈ లోకం ప్రకారం చూస్తే పెళ్ళి, ఉద్యోగం, పిల్లలు ఏదో ఒకటి అవుతుంది. నిరీక్షణ మనుషుల యొక్క అవసరాల గురించి ఏంటి? ఓకే, అదే ఈ లోకంలో అవసరాల నిమిత్తం నిరీక్షణ కలిగి అది నిజ స్వరూపముగా మార్పు చెందినప్పుడు మన విశ్వాసం బట్టి క్రియలు జరుగుతాయి. ఓకే, గుడ్. ఓకే, ఇది ఇహలోకం. ఈ లోకంలో ఉన్న అవసరాల గురించి నిరీక్షణ. కానీ ఇది లోకానుసారంగా ఆలోచిస్తే ఇది అర్థం. లోకానుసారంగా ఆలోచిస్తే ఈ వాక్యంలో అర్థం ఏంటంటే
ఈ లోక అవసరాల గురించి మనం ఎటువంటి నిరీక్షణ కలిగి ఉంటామో ఆ నిరీక్షణ ఎప్పుడైతే నిజముగా స్వరూపము కలిగి ఉంటుందో, అంటే మనం కోరుకొని మనం కలిగి ఉంటామో, అప్పుడు మన విశ్వాసము గెయిన్ అయినట్టు, లేకపోతే కలిగి ఉన్నట్టు వగేరా వగేరా. ఇది ఇహలోక సంబంధమైన అర్థంతో కూడినది. కానీ దీంట్లో ఇంకో అర్థం ఉంది. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. ఒక క్రైస్తవుడి యొక్క నిరీక్షణ ఉద్యోగం కాదు. ఒక క్రైస్తవుడి యొక్క నిరీక్షణ పెళ్ళి కాదు. ఒక క్రైస్తవుడి యొక్క నిరీక్షణ పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టడం కాదు. ఒక క్రైస్తవుడి యొక్క నిరీక్షణ వ్యాపారం చేసి కోట్లు లాభం పొందడం కాదు. ఒక క్రైస్తవుడి యొక్క నిరీక్షణ లోకంలో పొందుకునే ఒక్క అవసరం కూడా కాదు. ఒక క్రైస్తవుడి యొక్క నిరీక్షణ పరలోకమునందు దేవుడి యొక్క రాజ్యములో నేను పౌరసత్వం పొందుకోవాలి. అది క్రైస్తవుడి యొక్క నిరీక్షణ. ఎప్పుడైతే అది నిజ స్వరూపము దాల్చుతో అప్పుడు ఆ విశ్వాసము పరీక్షలో మనం పాస్ అయ్యమని అర్థం. ఈ వాక్యంలో లోకానుసారంగా అర్థం ఉంటుంది. ఇదే వాక్యం ఆత్మీయానుసారంగా అర్థం ఉంటుంది. లోకంగా అర్థం చేసుకోవద్దు అని నేను అంటల్లా. నాకు చదివిన వెంటనే నాకు ఉద్యోగం రాలా, మరి నా పెళ్ళి కూడా అంత ఈజీగా జరగలేదు. అలా నా జీవితంలో కూడా నాకు ఉంటాయి ప్రాబ్లమ్స్. నాకు అది చేయి ప్రభు, అది చేయి ప్రభు అని నా అవసరాల నిమిత్తం నేను కూడా దేవుని సన్నిధిలో అడిగాను. దేవుడు నిర్ణయించిన కాలమునందు దేవుడు నా యొక్క అవసరాలన్నీ తీర్చారు. ఇలా అడగటం తప్పని అంటల్లా, అన్నిలు కూడా జరుగుతాయి, అది కూడా ఓకే. కానీ ఈ యొక్క వాక్యాన్ని 2 రకాల అర్థాలు ఉంటాయి. భూలోక ప్రకారము, మనిషి యొక్క జీవితం ప్రకారము ఇది. కానీ మన దృష్టి యావత్తు కూడా ఈ లోక యాత్రికుడిగా మనం ఆలోచించకూడదు. పరలోక పౌరసత్వం నిమిత్తమే మనం ఆలోచించాలి. ఉద్యోగం ఉన్నా లేకపోయినా, పెళ్ళి అయినా అవ్వకపోయినా, పిల్లలు ఉన్నా లేకపోయినా, డబ్బు సంపాదించినా సంపాదించకపోయినా, ఏ స్థితిలో ఉన్నా సరే క్రైస్తవుడుగా నువ్వు ఉన్నావు అంటే దేవుని యొక్క నిత్య రాజ్యములో పౌరసత్వం నువ్వు పొందుకోవాలి. అదే నీ నిరీక్షణ. అదే నీ నిరీక్షణ. ఆ నిరీక్షణ ఎప్పుడైతే దేవుడు ఆమెన్ చెప్పాడో అప్పుడు నువ్వు విశ్వాసంలో పాస్ అయినట్టు, విశ్వాసంలో స్థిరత్వం కలిగి ఉన్నట్టు. ఓకేనా? ఫస్ట్ వచ్చిన అర్థమైందా? విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవట్టుకు రుజువైనది. ఇదే అర్థం. మనం మాట్లాడుకున్నాం కదా, అదృశ్యమైనవి ఉన్నవట్టుకు అంటే మనకు కంటికి కనిపించే ఏ స్థితి మీద కూడా మనం ఆధారం అవ్వకూడదు, బానిస అవ్వకూడదు, నిరుత్సాహపడకూడదు. అది కష్టం అవ్వచ్చు, అది సంతోషం అవ్వచ్చు. ఎటువంటి స్థితిలో మనం ఉన్నా సరే దృశ్యంగా ఉన్నవి ఏవి కూడా మనం పెట్టుకోకుండా దేవుని యొక్క రాజ్యంలో, అంటే అది రైట్ను, అది మనకు దృష్టికి అదృశ్యంగానే ఉంటుందిగా. 2వ వచనం, దాన్ని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమయ్యవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడెను. చదవక్క. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. చదవక మొత్తం 4 నుంచి. విశ్వాసమును బట్టి ఏబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. చాలక్క, నేను కంటిన్యూ చేస్తా. 6వ వచనం అండర్లైన్ చేసుకోండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా
సీతమ్మ దేవుడికి ఇష్టుడైనట అసాధ్యము. విశ్వాసము లేకుండా వినయ్ యేసయ్యకు ఇష్టుడైనట అసాధ్యము. విశ్వాసము లేకుండా సరోజమ్మ గారు యేసయ్యకు ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా కుమారి దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. సో ఏం కలిగి ఉన్నారు మీరు? విశ్వాసం కలిగి ఉండాలి. ఈ విశ్వాసం గురించి దేవుడు ఉదాహరణగా మాట్లాడినప్పుడు 4వ వచనంలో హేబేలు కయ్యూను అని ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడారు. దీంట్లో ఒకరు చనిపోయారు అంటాం కన్నా కూడా చంపబడ్డారని వాడటం కరెక్ట్గా బాగుంటుంది. కానీ వాక్యం లాస్ట్లో ఏం రాస్తుంటుంది? అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఇది సాధ్యమేనా? చచ్చిపోయినాడు ఎలా మాట్లాడతాడు? వాక్యం చూడు నువ్వు 4వ వచనం లాస్ట్లో. అంటే మృతి నొందియు చనిపోయినట్టేగా. మరి చచ్చిపోయినాడు మాట్లాడతాడా? మరి ఎలా మాట్లాడాడు? విశ్వాసము ద్వారానే వాక్యం ఉంటుంది. అదే అక్కడే ప్రశ్న, అక్కడే ఆన్సర్. 4వ వచనంలో అక్కడే ప్రశ్న, అక్కడే చచ్చిపోయినాడు ఎలా మాట్లాడతాడు అది ప్రశ్న. దాని ఆన్సర్ ఏంటి? చచ్చిపోయిన వాడు, మృతి నొందిన వాడు విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఎలా సాధ్యమండి? చచ్చిపోయిన మాట్లాడితే వాడిని భూతం అంటారా, దయ్యం అంటారా? దేవుడి యొక్క క్రియలు ఎంత గొప్పవి, దేవుడి యొక్క ఆలోచనలు ఎంత శ్రేష్టమైనవి. పశుప్రాయులైన మనుషులు నా బోటోడు అర్థం చేసుకోలేరు. ఈ యొక్క వాక్యం, ఈ యొక్క అధ్యాయము నేను మేబీ 99 లేదా 2000 ఆ యొక్క సంవత్సరంలో మా అమ్మగారు చెప్పారని చర్చికి వెళ్తాం మొదలుపెట్టాను. ఇప్పటికి 22 సంవత్సరాలు అయింది. బాప్తిజం తీసుకొని కాదు, చర్చికి వెళ్ళి అలా రకరకాల చర్చికి వెళ్ళటం, ఇంత కాపురలు అట్లా. సో అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ 22 సంవత్సరాల వ్యవధిలో ఎన్నోసార్లు ఈ యొక్క అధ్యాయం చదివే కదా. నేనైతే చదువుకున్నా, ఎన్నోసార్లు చదివా. ఎన్నోసార్లు మా యొక్క దైవజనులు అవ్వచ్చు, అంటే భానుప్రసాద్ గారు, ఝాన్సీ వాణి గారు, సతీష్ గారు, ఇంకా ఎవరి వాక్యం పెద్దగా వినలేదు నేను. ఇలా చెప్పిన వాళ్ళ యొక్క వాక్యాలు వింటున్నప్పుడు ఎప్పుడో కొట్ట ఈ యొక్క వాక్యం ఖచ్చితంగా వాళ్ళు చెప్పారు, రిఫరెన్స్ చదివారు. నాకు అప్పుడు కలగలేదు, అప్పుడు ఆలోచన రాలా, అప్పుడు అసలు ప్రశ్న ఎప్పుడు తగల. నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు రీసెంట్గా నిదానించి తేరు చూసి దేవుడు ఆపిచ్చేశారు. హేబేలు కయ్యూను అన్నాదమ్ములు దేవుడికి అర్పణ ఇచ్చినప్పుడు ఒకటి మీద ఒకడు జలస్, ఈర్ష ఫీల్ అయ్యి హతమార్చబడ్డాడు. మరి అంత విశ్వాసం కలిగి ఉన్నాడుగా, మరి అది ఎందుకు చంపబడ్డాడు? విశ్వాసం కలిగి ఉన్నాడుగా, దేవుడికి ఇష్టుడై ఉన్నాడుగా. దేవుడు ఇష్టుడుగా ఉన్నప్పుడు దేవుడు ఎందుకు పర్మిషన్ ఇచ్చాడు వాడిని చంపడానికి? మరి దేవుడికి ఇష్టం కదా ఆ బిడ్డ అంటే. మరి వేరేవాడు వచ్చి ఆ బిడ్డ మీద ఆ బిడ్డని చంపకూడదు కదా. అభిషేకింపబడే వాడిని ముట్టితే దేవుడి యొక్క కనుగుడ్డు ముట్టినట్టే అని వాక్యం ఉంటుంది కదా. ఒకడు వచ్చి అన్యుడు లేదా ఎవరో ఒకరు వచ్చి దేవుడికి ఇష్టడుగా ఉన్నవాడిని చంపుతుంటే మరి దేవుడు ఏం చేస్తున్నట్టు? దేవుడికి ఇష్టమైన బిడ్డని దేవుడు కాపాడుకోలేని చేతగాని వాడా, శక్తిహీనుడా? మరి ఏంటి అర్థం? దేవుడి శక్తిలో కరెక్ట్నెస్ లేదా? మరి ఎందుకు దేవుడు పర్మిషన్ ఇచ్చాడు ఆ బిడ్డ చచ్చిపోవడానికి? ఈ వాక్యం తెలుసు కదండి. మరి అడగాలి కదా దేవుణ్ణి. ఈ ఇద్దరిలో ఎవరు చంపబడ్డారు మీరు చెప్పండి పోనీ. వాక్యం తెలుసుగా. హేబేలు చంపబడ్డా? అక్కడ చంపబడినప్పుడు ఏం జరుగుతుంది? చంపబడతాం అంటే పాపం ఏదో హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోలేదుగా. దాడి చేయబడి చంపబడతారు. తన శరీరం మీద దాడి చేయబడుతుంది. తన శరీరంలో ఉన్న రక్తము చిందుతుంది, రక్తము నేల మీద పడుతుంది.
భూమి రక్తాన్ని పీల్చుకుంటుంది. వర్షం నీళ్ళు మాత్రమే కాదు భూమి పీల్చుకునేది, రక్తం పడ్డా కూడా భూమి పీల్చుకుంది. భూమి పీల్చుకుంటుంది. భూమిలో ఉన్న రక్తము దేవుడికి మొరపెడుతుంది. పాత నిబంధన గ్రంథంలో వాక్యం ఉంటుంది, రక్తము మనిషికి ప్రాణమై ఉంటుంది. ఒకానొక సందర్భంలో కొన్ని సంవత్సరాల కిందట ఈ లోకంలో ఉన్న సైంటిస్ట్, మెడిసిన్ వాళ్ళు ఏం చెప్పారంటే మనిషికి ప్రాణం రక్తం కాదు అన్నారు. అన్నారు, నేను చదివే కూడా. ఇప్పుడు కాదు, రైట్ నో కాదు, కొన్ని సంవత్సరాల కిందట, ఎన్నో సంవత్సరాల కిందట సైంటిస్టు నిర్ధారించారు, రక్తం కాదు మనిషికి ప్రాణం, ఇలా వేరేది హార్ట్ అవ్వచ్చు, లేకపోతే పలానా అవ్వచ్చు అని చెప్పి అలా చెప్పారు. అలా దాని మీద ఎన్నో రకరకాల ఎక్స్పెరిమెంట్స్ జరిగినాయి. అలా జరిగినప్పుడు సో మనిషికి మెయిన్ థింగ్ ఏంటంటే రక్తం అని తర్వాత నిర్ధారణ జరిగింది. ఆ నిర్ధారణ జరగక మునుపు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే రక్తం కాదని స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఉదాహరణకి గుండె ఆగిపోయింది, మనిషి బతుకుతాడా? చచ్చిపోతాడు. అలా తెలియని జ్ఞానంతో మనిషికి అప్పుడు మెయిన్ థింగ్ ఏమనుకుంటాం, గుండె మనిషికి మెయిన్ అవయవము, గుండె యొక్క పనితీరు ఆగిపోతే మనిషి చచ్చిపోతాడు. సో మనిషి యొక్క ప్రాణానికి మూలం గుండె, హార్ట్ అని అనుకుంటాం. ఇది మనిషి యొక్క జ్ఞానం. కానీ దేవుడి యొక్క మాట చొప్పున వాక్యం ఏం చెప్తుంది, మనిషికి రక్తము ప్రాణం. ఆ రక్త సరఫరా అరికాలు మొదలుకొని నెత్తి వరకు వెళ్తూ ఉంటుంది నరాల ద్వారా. ఆ యొక్క హార్ట్ బ్రతకాలన్నా, కొట్టుకోవాలన్నా, పనిచేయాలన్నా సరే రక్తం రావాలి. సో మనిషికి యొక్క ప్రాణం ఏంటి, రక్తం. ఇది నేను నిజంగా మ్యాగజైన్లో చదివానక్క. సో సైంటిస్టులకు సైతము తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు ఆ సైంటిస్ట్ యొక్క జ్ఞానాన్ని కూడా ఓవర్టేక్ చేసి సైంటిస్టు మెడికల్ హిస్టరీలో సైతం కూడా దేవుడి యొక్క గ్రంథమే గొప్పది, ఈ లోకంలో ఉన్న వైద్యం కాదు, వైద్య శాస్త్రవేత్తలు కాదు, ఈ లోకంలో గొప్ప పట్టబద్దులు కాదు, జీవము కలిగిన దేవుడి యొక్క వాక్యమే జ్ఞానమై ఉన్నది, జీవము కలిగిన దేవుడి యొక్క వాక్యమే వైద్యమై ఉన్నది అని ఆ యొక్క సందర్భంలో దేవుడు ఆయన యొక్క లేఖనములను మహిమపరుచుకున్నాడు. ఇది రియల్ లైఫ్లో జరిగింది. సో మనిషి యొక్క ప్రాణ రక్తం, ఆ హేబేలు యొక్క రక్తం ఎప్పుడైతే భూమి మీద పడుతుందో ఆ యొక్క భూమి మీద పడ్డ రక్తము దేవుడికి మొరపెడుతుంది. మరి నీ రక్తం నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ మోకాలు నొప్పులు పుడుతున్నాయి. నీ ప్రార్థన మాత్రమే కాదు, నీ నొప్పి కూడా దేవుడికి మొరపెడుతూ ఉంటుంది. నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు, నీకు చెమటలు కారుతాయి. నీ ప్రార్థన మాత్రమే కాదు, నీ శరీరంలో కారే చెమట కూడా దేవుడికి మొరపెడుతుంది. ఆ చెమట భూమి మీద పడినప్పుడు ఆవిరి వస్తుందా? ఇది కూడా సైన్సే. ఆవిరి రాదా? ఆవిరి వస్తుందంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇది నేల అనుకుందాం, మట్టి అనుకుందాం, మట్టి మీద నీళ్ళు పడ్డాయి, తీసుకుంటుందా తీసుకోదా? పీల్చుకుంటుందా లేదా? పీల్చుకుంటామంటే ఇదే ఆవిరి. ఎందుకు నువ్వు మనం తాగాం, వాటర్ తాగాం, ఎందుకు? దాహం వేస్తేనే కదా వాటర్ తాగేది. సో భూమి ఎప్పుడు కూడా పీల్చుకునే స్వభావం కలిగి ఉంటుంది. దాని తత్వం అది, భూమి పీల్చుకుంటుంది. అది నీళ్ళు, డ్రింకింగ్ వాటర్ అవ్వచ్చు, రక్తం అవ్వచ్చు, చెమట బిందువు అవ్వచ్చు, ఏదైనా సరే పీల్చుకుంటుంది. మన చెమట పడ్డా కూడా అది పీల్చుకొని ఆ చెమట యొక్క ఆవిరి సైతము దేవుడికి మొరపెడుతూ ఉంటుంది. యేసయ్య అప్పగింపబడే ఆ యొక్క రాత్రి వేళ ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు చెమట కారిందా? ఆయన యొక్క ప్రార్థన మాత్రమే దేవుడి యొక్క సన్నిధికి చేరిందా? మరి ఆ చెమట రక్తపు బిందువుగా మార్చబడి దేవుడికి మొరపెట్టలేదా? అది కూడా ఉంటుంది వాక్యంలో. సో మనం ప్రార్థన చేయనప్పుడల్లా మన కాళ్ళు నొప్పులు పుట్టినాయి అనుకున్నా నువ్వు పడే నొప్పి సైతం దేవుడికి మొరపెట్టుచుంటాయి. ఇంట్లో కూర్చొని నువ్వు ప్రార్థన చేస్తావు, నువ్వు చేసే ప్రార్థనను బట్టి ఇల్లు ఎక్కడుంది? భూమి మీద ఉందిగా. భూమి, ఆ నేల నీ ప్రార్థన గురించి దేవుడికి సాక్ష్యం ఇస్తుంది. నువ్వు కన్నీరు కారుస్తున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు చెమట కారుతుంది. నీ కన్నీరు భూమి మీద పడ్డా ఇది నేల అవ్వచ్చు, అదే టైల్స్ అవ్వచ్చు, అది కూడా నేల మీదే కదా.
భూమి, ఆ నేల నీ ప్రార్థన గురించి దేవుడికి సాక్ష్యం ఇస్తుంది. గాలి, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన చుట్టూ గాలి ఉంటుందిగా, ఆ గాలి పంచభూతములలో ఒకటైన గాలి. కీర్తనలో 149 48 గుర్తులేదు, కానీ పంచభూతములు దేవుడు సృష్టించి ఉన్నాడు. అవన్నీ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. సో మన చుట్టూ ఉన్న గాలి సైతం మన గురించి సాక్ష్యం ఇస్తుంది. ఆకాశం మనల్ని ఎప్పుడూ చూస్తూనే ఉంటుంది. నేను ఇంట్లో ఉన్నాను, సూర్యుడు నాకు కనిపించడు, చంద్రుడు నాకు కనిపించడు, నక్షత్రాలు నాకు కనిపించవు, మేఘాలు నాకు కనిపించవు అనుకునేరు. ఇంట్లో ఉన్నా సరే మన మీద ఉన్నది ఎవరు? మనల్ని ఎప్పుడూ వీక్షించేది ఎవరు? అది కూడా లేఖనంలో ఉంటాయి. ఆ మేఘములు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, ప్లానెట్స్ ఇవన్నీ కూడా మనల్ని వీక్షిస్తూ చూస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మనకి సాక్ష్యార్థం, మన మీద సాక్ష్యం చెప్తూ ఉంటాయి. ఓకే, ఎలా అయితే హేబేలు యొక్క రక్తము భూమిలో నుండి దేవుడికి మొరపెట్టుచున్నవో, అలాగే మనం చేసే ప్రార్థన దేవుడికి ఇష్టముగా ఉండాలి. మనం భూమి మీద మనం చూచుచున్న ఆకాశము, నింగి వగేరా వగేరా, మన చుట్టూ ఉన్న పంచభూతములు ఇవన్నీ కూడా మన ప్రార్థనను బట్టి దేవుడికి సాక్ష్యం చెప్పాలి. మన క్రియలను బట్టి దేవుడికి సాక్ష్యం చెప్పాలి. మన విశ్వాసమును బట్టి దేవుడికి సాక్ష్యం చెప్పాలి. అలాంటి ఉన్నతమైన విశ్వాసంలో మనం నడిపింపు పొందుకుంటున్నామా? హేబేలు యొక్క రక్తము దేవుడికి మొరపెట్టుచున్నవి. మరి మనం ఆ విశ్వాసము చొప్పున మృతి పొందియు మాట్లాడుచున్నాడు. చనిపోయిన వాడు మాట్లాడుతున్నాడంటే ఆ యొక్క రక్తము మొరపెట్టుచున్నవి. మరి మనం చిన్న దెబ్బ తగిలితే చాలు, ఏదన్నా దేవుడికి కాని పని చేసామేమో, అందుకే యాక్సిడెంట్ అయింది, అందుకే దెబ్బ తగిలింది, అందుకే కింద పడిపోయాడు, అందుకే పలానా నష్టం కలిగింది, అందుకే వ్యాపారం అలా అయిపోయింది, దేవుడికి అయిష్టంగా ఉన్నాడు కాబట్టి అలా అయిందేమో. మరి హేబేలు ఏమైనా అయిష్టంగా ఉంటే చంపబడ్డా? అతని యొక్క పరీక్షలో అతని యొక్క ప్రాణానికన్నా కూడా దేవుడి యొక్క విశ్వాసం మీద అతని ఎక్కువ గురుంది. ఈ లోక సంబంధమైన ప్రాణం గురించి అతను ఆశ కలిగి బ్రతకల. ప్రాణం కాపాడుకోవటానికి వాళ్ళ అన్నయ్య అవ్వచ్చు, అదే సంథింగ్ కయ్యూను దగ్గర నుంచి పారిపోవటం కానీ, ఆ యొక్క దేవుడికి ఇచ్చే దశమ భాగంలో కానీ ఎటువంటి మాల్ ఫంక్షన్ ఆయన ఏం చేయలే. ఈ లోకమైన నిరీక్షణలో ఆయనేమి బెండ్ అవ్వాల, విశ్వాసం వ్యక్తపరిచున్నాడు. అది ఆయన గురించి, ఆ విశ్వాసం ఆయన గురించి. మరి మనం ఈ యొక్క భక్తుల విశ్వాసం మనం మాట్లాడాం. నెక్స్ట్ అక్కడే హనోకు గురించి కూడా ఉంటుంది. దానికి 5వ వచనంలో అవ్వచ్చు. హనోకు విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుక్కోబడెను. అతడు కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండేనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన కనుక అతడు కనపడలేదు. అంటే చనిపోయినట్టే చనిపోనట్ట కనపడలేదు, కొనుక్కోబడెను. చనిపోయినట్టే చనిపోలేదు ఆయన. దీని రిఫరెన్స్ పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది. రైట్ను నేను రాసుకోలేదులే, కానీ ఆయన యాక్చువల్గా చనిపోవాలా, ఆయన చనిపోవాలా. ఆయన దేవుడికి స్నేహితుడు. దేవుడితో పాటు ఎలా అయితే ఏదైనా తోటలో ఏదైనా తోటలో దేవుడు అంటే యెహోవా గారు అండ్ ఆడమ్ గారు ఇలా తోటలో సంచరిస్తూ కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతారో, అట్లాగే హనోకు గారు కూడా దేవుడితో సంభాషిస్తూ ముచ్చటిస్తూ అలా నడుచుకుంటూ భూలోకం నుంచి పరలోకంలోకి వెళ్ళిపోయారు. ఆయనేమో మృతి పొందల. ఈ యొక్క జీవగంధంలో మొట్టమొదటి భక్తుడు చనిపోకుండా ఉన్నవాడు. ఏలియా గారు కూడా చనిపోవాల, ఆయన శరీరంతో సహా పైలోకానికి వెళ్ళబడ్డారు. ఓకే, ఇది ఎలా సాధ్యం? అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండడని సాక్ష్యం పొందెను. ఇది అండర్లైన్ చేసుకోండి. దేవునికి ఇష్టుడై ఉండడని అండర్లైన్ చేసుకోండి. చేసుకున్నారా? ఈ 5వ వచనంలో నేను చెప్పిన వర్డ్ మీరు అండర్లైన్ చేసుకొని 6వ లైన్లో దానికి సింక్ చేసుకోండి. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. 5వ వచనం లాస్ట్లో ఏముంటుంది? ఇష్టుడై ఉండెను. 6వ వచనంలో విశ్వాసం లేకుండా అంటే మీకు ఏం అర్థమవుతుంది? ఇంటర్లింక్ చేస్తే ఏం రాసి ఉంటుంది అక్కడ? దేవునికి విశ్వాసము చొప్పున అతను ఇష్టుడై అనటం. అదే కదా, అర్థమైందా? 5, 6 ఇంటర్లింక్ చేయటం ఏమైనా అర్థమైందా? అర్థమైందా?
హనోకు ఇప్పుడు ఎలా ఇష్టంగా ఉన్నాడు దేవుడికి? విశ్వాసం చొప్పున, విశ్వాసం చొప్పున ఇష్టడుగా ఉన్నాడు. మరి మనం ఎంత విశ్వాసం కలిగి దేవుడికి ఎంత ఇష్టంగా ఉంటే మరణం సైతం జయించి శరీరధారిగా పరమునకు వెళ్ళాడు ఆయన. ఈ యొక్క గ్రంథంలో మొట్టమొదటి బిడ్డ ఆయన. ఇంకా గట్టిగా మాట్లాడితే బైబిల్లో 5 కూడా లేరు. నాకు గుర్తున్న వరకు 3 అనుకుంటా. హనోక్ గారు, ఏలియా గారు, ఇంకోరు ఎవరు, మోషే గారు చనిపోయారులే. నాకు గుర్తున్న వరకు 3 అని నేను అనుకుంటున్నాను. 2 సరే 2 అంట. ఓకే ఓకే అది ఓకే. సో ఓకేనా? కాన్సెప్ట్ ఏంటంటే విశ్వాసం కలిగి దేవుడికి ఇష్టడైనట. నువ్వు విశ్వాసం కలిగి దేవుడికి ఇష్టడుగా ఉంటే నువ్వు మరణం పొందవు. దేవుడితో పాటు శరీరధారిగా పరలోకానికి చేర్చబడతావు. హనోకు గారికి అది సాధ్యమైంది. దానికి కారణం విశ్వాసం. నెక్స్ట్ 7వ వచనము ఇంకో వారం మాట్లాడుకుందాము. 8వ వచనం చూడండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి, అండర్లైన్ చేసుకునేది అంతా, ఆ పిలుపునకు లోబడి, అండర్లైన్, ఆ పిలుపునకు లోబడి తన స్వాస్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. అండర్లైన్ చేసుకోండి. ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. ఏది నువ్వు వెళ్తావా అట్లా? సరే నేనున్నాను, ఏ వెంకటేష్ వెంటనే కొల్లూరులో చర్చి పెట్టు అని దేవుడు చెప్పాడు. ఏ ఊరిలో పెట్టాలో దేవుడు చెప్పాడుగా కొల్లూరులో పెట్టమని. ఎక్కడ పెట్టాలో దేవుడు చెప్పాడుగా ఇంట్లో పెట్టమని. ఎప్పుడు పెట్టాలో చెప్పాడా? వెంటనే పెట్టు అన్నాడు. అంటే ఏ ఊరిలో పెట్టాలి, ఏ ప్రదేశంలో పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి అనేది దేవుడు చెప్పేశాడు. కొల్లూరులో సీతమ్మ ఇంట్లో వెంటనే పెట్టు అని దేవుడు చెప్పారు. నేను చేశానా? నేను చేయలే. సో నా విశ్వాసం ఎలా ఉంది? దేవుడు ఇష్టపడేటట్టు నా విశ్వాసం లేదు. అదే ఇక్కడ అబ్రహాం గారి విశ్వాసం ఎలా ఉంది? నువ్వు వెళ్ళు. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళును. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ ఊరు వెళ్ళాలో తెలియదు, ఏ దేశం వెళ్ళాలో తెలియదు, ఎక్కడ తెలియదు, స్పెసిఫిక్ లొకేషన్ లేదు. ఈ లోకంలో చెప్పాలంటే గూగుల్ మ్యాప్ లేదు. మరి ఎలా వెళ్ళాడండి? పిలుపునకు లోబడి, అండర్లైన్ చేసుకోండి. దేవుని పిలుపు అంటే దేవుడు మాట. అబ్రహాం లోబడ్డాడు. ఎక్కడికి వెళ్ళాలో అది ఎరుగక బయలు వెళ్ళాను. మరి నువ్వు నేను మిమ్మల్ని గారు నన్ను నేనే విమర్శించుకుంటున్నా. కొల్లూరులో పెట్టు ఉన్న పలానా దేవుడు చెప్పినా సరే, ఏ ఊర్లో పెట్టాలో, ఎవరింట్లో పెట్టాలో, ఎప్పుడు పెట్టాలో అన్నీ ఆయన చెప్పినా సరే, ఆయన అనుకున్న సమయంలో నేను పెట్టలేదు, ఆలస్యంగా పెట్టా. ఇది నా యొక్క విశ్వాస పరిమాణం. అదే అబ్రహాం గారి విశ్వాస పరిమాణం ఎలా ఉంది? దేవుడి యొక్క మాటకు లోబడి ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా దేవుడే తీసుకెళ్తాడని చెప్పి తన అడుగు ముందుకు వేసి బయలుదేరి వెళ్ళాడు. అది ఆయన యొక్క విశ్వాసం. ఆ యొక్క విశ్వాసం బట్టి ఆయన దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు. నా యొక్క విశ్వాసం బట్టి నేను ఇష్టడుగా లేను. క్రియ జరిగింది, ఎప్పుడు ఆలస్యంగా జరిగింది, కానీ చెప్పిన సమయానికి నేను చేయలేదుగా. మీకు కూడా పని చెప్పి ఉండొచ్చుగా. నీకు చెప్పలేదా సీతమ్మ? నీకు చెప్పలేదా వినయ్? నీకు చెప్పలేదా కుమారక్క? నాకు పని అప్పచెప్పారు, నీకే పని అప్పచెప్పలేదా? నీకే పని అప్పచెప్పలేదా? మరి మీకు చెప్పిన పని మీరు చేశారా? మరి మాటకు మీరు లోబడి ఉన్నారా? మరి నేను లోబడి ఉండాలా? ఆలస్యంగా పని మొదలుపెట్టా. మరి నువ్వేం లోబడి ఉన్నట్టు?
మరి నువ్వు ఎంత దేవుడికి ఇష్టడుగా ఉన్నట్టు? చనిపోయిన హేబేలు విశ్వాసం చొప్పున మాట్లాడుచున్నాడు. శరీరధారిగా ఉన్న హనోకు విశ్వాసం చొప్పున పరమునకు బయలుదేరి వెళ్ళాడు, లోకంలో కనబడలేదు. విశ్వాసం చొప్పున దేవునికి లోబడి ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా అడుగు ముందు వేసి తన ప్రయాణం కొనసాగించాడు. ఎందుకు? దేవుడు వాగ్దానం చేసిన ఆయన యొక్క స్వాస్థ్య ప్రదేశం నేను స్వతంత్రించుకుంటాను అని నమ్మిక చొప్పున బయలుదేరాడు. ఆ యొక్క బిడ్డ జీవితంలో హనోకు, హేబేలు, ఇంకా చాలామంది ఉన్నారు, అబ్రహాం గారు, ఈ ముగ్గురు గురించి మాట్లాడుకున్నారు. వీళ్ళ విశ్వాసం ఎలా ఉంది? వాళ్ళు కలిగి ఉన్న విశ్వాసం బట్టి దేవుడు వాళ్ళ గురించి ఎటువంటి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అలాగే నా యొక్క విశ్వాసం ఎలా ఉంది, నీ యొక్క విశ్వాసం ఎలా ఉంది? మీ యొక్క విశ్వాసం బట్టి దేవుడు నిన్ను గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? ఒకవేళ దేవుడు ఆశించినంత స్థాయిలో నీ యొక్క విశ్వాస పరిమాణం లేదేమో, నీ యొక్క విశ్వాస పరిమాణాన్ని పెంచి దేవుడికి ఇష్టుడుగా ఉండుటకు దేవుడి యొక్క సన్నిధిలో నిత్యము మోకాళ్ళుని ఆయన్ని ప్రార్థించండి. ఓకే, విశ్వాసము లేకుండా ఎవరూ కూడా దేవుడికి ఇష్టుడైనట అసాధ్యము. దేవుని యొక్క వాక్యము వినుట ద్వారా విశ్వాసం వస్తుంది. దేవుడి యొక్క వాక్యం వింటేనే విశ్వాసం వస్తుంది. దేవుడి యొక్క వాక్యం ప్రవర్తిస్తే, అలా ప్రవర్తించాలి అన్న ఆశ కలగాలన్నా, సో ఇంకో వాక్యం ఉంటుంది దేవుని యొక్క లేఖనంలో, విశ్వాసం యొక్క కర్త దేవుడు, యేసుక్రీస్తు ప్రభువే విశ్వాసం యొక్క కర్త. సో విశ్వాసం ఇచ్చేది ఆయనే. కాబట్టి మీరు ప్రార్థన చేయనప్పుడల్లా నా యొక్క విశ్వాస పరిమాణాన్ని పెంచు, నేను నీకు ఇష్టడుగా ఉండాలి, నేను నీకు ఇష్టడుగా ఉండాలి అని మీరు దినముల్లో ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారో, మోకరించి ప్రార్థన చేస్తారో, నడుస్తూ ప్రార్థన చేస్తారో, ధ్యానిస్తూ ప్రార్థన చేస్తారో మీ యొక్క ఆత్మీయ పరిమాణం బట్టి మీకే అప్పచెబుతున్నాం. కానీ మీరు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎన్ని రోజుల పాటు ఎలాంటి స్థితిలో ప్రార్థన చేసినా, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా ఒకటే అంశం, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడుగా ఉండటం అసాధ్యం కదా. నా యొక్క విశ్వాస పరిమాణాన్ని పెంచి 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 నేను నీకు ఇష్టడుగా ఉండాలి. ఈ సాక్ష్యము సీతమ్మ గురించి కుమార్ ఇవ్వకూడదు, కుమార్ గురించి సీతమ్మ ఇవ్వకూడదు, నా గురించి వినయ్ ఇవ్వకూడదు, వినయ్ గురించి వెంకీ ఇవ్వకూడదు. దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. దేవుడు సాక్ష్యం చొప్పున విశ్వాసములో స్థిరచిత్తులుగా ఉండాలి అని మీ యొక్క అనుదిన ప్రార్థనలో మీ యొక్క వ్యక్తిగత జీవితం గురించి విడువక మానక ప్రార్థన చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు కూడా అందరూ మోకరించండి. దేవుని యొక్క బల్లారాధన, ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క రక్తమునకు పాలుపంపులుగా సాదృశ్యముగా ఉన్న ఆ యొక్క పదార్థములు మీరు అందరూ పాలుపంపులు పొందుకోండి. ఇది జరగాలన్నా కూడా విశ్వాసం చొప్పునే, క్రీస్తు యేసు అనుగ్రహించు ఆ యొక్క విశ్వాసం చొప్పున మీరు తీసుకునే పదార్థం మీద దృష్టి పెట్టకుండా నిరీక్షణతో ఇది దేవుడి యొక్క శరీరము, నిరీక్షణతో ఇది దేవుని యొక్క రక్తము అని నమ్మి విశ్వసించి శ్రేష్టమైన దేవుడి యొక్క శరీరము, దేవుని యొక్క రక్తము నందు మీరందరూ కూడా ఏక మనస్సు కలిగి ఆయన యొక్క బల్లలో పాల్పంపులు పొందుకోవాలని దేవుని పేరట మనవి చేస్తున్నాను. నన్ను ప్రేమించి నాకు ఈ అవకాశం ఇచ్చిన యేసయ్యకు సమస్తమైన మహిమ కలుగును గాక. ఆమెన్.